మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని గుంటూరు రోడ్లో ఉన్న అల్లూరి విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. అల్లూరి స్వగృహాన్ని వారసత్వ స్మారక స్థూపంగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ద్వారా ఆయన త్యాగాలను ప్రభుత్వం చిరస్థాయిగా నిలిపిందన్నారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఏంటమ్మా అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వర్గీయ అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది. చిన్న వయసులోనే బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా వారు చేసినటువంటి పోరాటం, వారు గిరిజన ప్రాంతాల కోసం, ఆ ప్రజల హక్కుల కోసం ఎన్నైనా సేవ చేయడమే కాకుండా స్వాతంత్ర ఉద్యమం కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి. వారి జన్మస్థలం విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి పాండ్రంగి గ్రామాన్ని, వారి ఇంటిని కూడా నేను పోయిన సంవత్సరం సందర్శించడం జరిగింది. ప్రభుత్వం ఆ ఇంటిని కూడా మాన్యుమెంట్గా కూడా చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. వారి పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లాని ఏర్పాటు చేయటం, అదేవిధంగా అంతర్జాతీయ భీమిని పెట్టినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు పెట్టడం అనేది కూడా ప్రభుత్వానికి, వారి సేవలకి ఆ విధంగా గుర్తింపుగా వారికి మనం స్మరించుకునే విధంగా ఏర్పాటు చేయడం అనేది కూడా శుభపరిణామం. ఈరోజు అటువంటి మహనీయుల్ని స్ఫూర్తి తీసుకుంటూ వారు త్యాగాన్ని చేసినటువంటి దానిగా స్మరించుకుంటూ ఆ మహనీయుని నివాళులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.